వెళ్ళింది ఏ ఏ ఏ పని మీద వెళ్ళారు, ఏం జరుగుతుంది, మాజీ ముఖ్యమంత్రి అయి ఉంటే ఆ స్థాయిలో అంత ఇంతకు ముందు ఎలా అయితే అంబటి రాంబాబు గారిని ఇంకొకరిని జోకర్ల కింద మీడియా ముందు ప్రొజెక్ట్ చేశారు ఈయనే స్వయంగా, ఇప్పుడు ఆయనే అట్లా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడండి. నాకైతే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అట్లా బిహేవ్ చేయడం కరెక్ట్ అని నాకు అనిపించలేదు. సరే, ఆయన బిహేవియర్ అది ఈ మధ్య కొంచెం ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ లోనో లేకపోతే ఫర్దర్ గా వచ్చేటువంటి బర్డన్ల వల్ల అట్లా మారుతుంది, మనిషి మానసికంగా ఏదో ఇబ్బంది పడుతున్న విషయం మనందరికీ అర్థమవుతుంది ప్రతి స్పీచ్ లోను కూడా. ఇది కూడా అందులో బాగా ఇట్లా మాట్లాడొచ్చు, అది పక్కన పెట్టేద్దాం, మనకి సంబంధం లేని విషయం. అది పాపం ఆయన ఆరోగ్య పరిస్థితి, అలాగే వాళ్ళ పార్టీ పరిస్థితి ఆయన చూసుకుంటాడు. రెండోది, మొదట మీరు ఇందాక అన్నారు శ్యామలా గారికి అధికార ప్రతినిధి ఇచ్చారు అని చెప్పేసి, ఒక క్యాంపెయినర్ గా వచ్చినటువంటి మహిళా రాజకీయ నాయకురాలు ఎదగడం అనేది, మరో మహిళా నాయకురాలు రాజకీయాల్లోకి రావడం అనేది మేమందరం కూడా మహిళలుగా హర్షించదగ్గ విషయమే. కానీ మహిళలు నేర్చుకునేలాగా, అలాగే పార్టీ కూడా డెవలప్ అయ్యేలాగా, ప్రజల్లో మళ్ళీ విశ్వసనీయత కోల్పోయిన పార్టీ ఆవిడ వల్ల విశ్వసనీయత పొందేలాగా కనుక బిహేవ్ చేయగలిగితే రియల్లీ హ్యాపీ. ఏ పార్టీలో ఉన్న మహిళలు రాజకీయాలు నిలదొక్కుకోవాలి, ముందుకెళ్ళాలి. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం మహిళల చేతుల్లో బాగుండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఆవిడని కూడా స్వాగతిస్తున్నా. ఏదో ఒక ప్యానల్ ఎదురుపడ్డప్పుడు కూడా ఆవిడకి విష్ చేస్తాను, ఇలాగే నా విష్ కూడా ఆవిడకి చెప్తాను డెఫినెట్ గా. ఇందులో ఎలాంటి సందేహం నా దగ్గర లేదు. రెండోది, పిఠాపురం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం అంటే విపరీతంగా దెబ్బతిన్న ఏరియా వచ్చి విజయవాడ. పిఠాపురం అనేది ఆల్రెడీ విజయవాడ ఆలస్యంగా హెచ్చరికలు రావడం మూలంగా ఇబ్బంది పడ్డారు కాబట్టి కాకినాడ అండ్ పిఠాపురం ఏలేరు ప్రాజెక్టు వల్ల వచ్చేటువంటి ముప్పు ప్రాంతం ఏదైతే ఉందో, కాలువ దానికి ముప్పు ప్రాంతం ఏదైతే ఉందో దానికి సంబంధించి ముందస్తుగానే చర్యలు తీసుకున్నారు. అంటే ఆల్రెడీ ఒకటి ఎఫెక్ట్ చూశారు కాబట్టి ఇక్కడ అక్కడ సంబంధించి ఒక్కళ్ళు కూడా ఎవరు ఇబ్బంది పడల. వరద ప్రాంతం నుంచి అందరినీ ముందే తరలించేశారు సురక్షిత ప్రాంతం. ఫుడ్కు సంబంధించిన విషయం కూడా, రోడ్డు ట్రాన్స్పోర్ట్ మళ్ళీ ఆగిపోయినా సరే ఇబ్బంది కలగకుండా ముందుగానే ఐటమ్స్ అన్ని డబ్బు చేశారు. ప్రతి ఒక్కళ్ళని కూడా సురక్షిత ప్రాంతంలో పెట్టి జాగ్రత్తగా చూసుకున్నారు. అయినా సరే ఈ ప్రాంతం వదిలిపెట్టి పిఠాపురం వెళ్లారు అంటే కేవలం పవన్ కళ్యాణ్ గారిని అక్కడ ఏదో పూచిగా చూపించాలి, ఆయన్ని అక్కడ పని చేయలేదు అన్నట్లుగా నమ్మించాలన్న ప్రయత్నం చేయడానికి మాత్రమే వెళ్లారు తప్ప అక్కడ ప్రజలు రామకి వెళ్ళాలి. మూడో విషయం, వెళ్ళిన వ్యక్తి ఈయన ఏ ప్రాంతాల్లో అయితే ఇల్లు ఇచ్చాడో, ఆయన రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీల పేరుతోటి చాలా చోట్ల శ్మశానాల్లో, వాగుల్లో, కుంటల్లో, వీటిలో మాత్రం ఇచ్చాడు. జగనన్న కాలనీలో కొంతమందికి నివాసానికి స్థలాలు ఇచ్చున్నాడు గతంలో, కొంతమంది నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉండిపోయారు. ఆ ప్రాంతం నలుమూలలా చుట్టుముట్టింది వరద, కానీ అక్కడికి వెళ్ళాల. అలాగే రైతులు ఎక్కువగా పంట పండిస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడికి కూడా వెళ్ళాల. ముంపుకు గురైనటువంటి కాలనీలకు కూడా వెళ్ళాల. కేవలం అది కూడా లోకల్ గా ఉన్నటువంటి పిఠాపురం పీపుల్ కాకుండా కాకినాడ నుంచి మనుషుల్ని తరలించి, కాకినాడ మనుషులు వచ్చిన తర్వాత ఈ సరౌండింగ్స్ నిల్చున్న తర్వాత వాళ్ళని పరామర్శించి వెళ్ళాడంట. ఇక్కడ పిఠాపురంలో పెద్ద ఎత్తున ఇవాళ జరుగుతున్నటువంటి చర్చ ఏంటి అంటే, ఇక్కడ పరామర్శించడానికి వచ్చినప్పుడు మమ్మల్ని కదా పిలిచి అడగాలి, మమ్మల్ని కదా పరామర్శించాలి, మాకు కదా న్యాయం ఏదైనా ఆయన చేయాలి అనుకుంటే చేయాలి విపక్ష నేతగా. కానీ కాకినాడ నుంచి మనుషులు ఇక్కడికి తరలించి వాళ్ళ ద్వారా సీన్ క్రియేట్ చేసుకుని షూటింగ్ జరిపి వెళ్ళిపోవటం ఏంటి అనేది పిఠాపురం రోజు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నట్టు చర్చ. ఈయన కావాలి అంటే మీ కెమెరా తీసుకెళ్లి కూడా క్లియర్ గా పిఠాపురం జనాన్ని అడగండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళంతా పిఠాపురం వాసుల, కాకినాడ వాసుల, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మనుషుల అనేది క్లియర్ గా మీరు ఎంక్వైరీ చేసినా సరే చెప్తారు. అట్లాంటప్పుడు ఎందుకు ఈ పరామర్శలకు వెళ్ళడం, ఇంత కామెడీగా చేయడం, ట్రోలింగ్ కి గురవడం అవసరం? ఏదైనా సహాయం చేయగలిగితే వెళ్ళాలి. చేయలేనప్పుడు ఒక విపక్ష నేతగా కనీసం ప్రెస్ మీట్లు పెట్టుకోవాలి, లేదా ఇంకొక రకంగా నువ్వు ప్రభుత్వాన్ని విమర్శించాలనుకుంటే రాజకీయంగా విమర్శించుకోవాలి. అది పక్కన పెట్టేసి ఈ డ్రామాలు, ఈ యాక్షన్లు చేసి నిజంగానే నిన్నటి నుంచి ఒక మాజీ ముఖ్యమంత్రి అంత ట్రోల్ అవడం నాకు నిజంగానే ఒక రకంగా విస్మయానికి గురవుతుంది. ఇట్లాంటి వ్యక్తిని 2019లో అంత గొప్ప నాయకుడిగా నమ్మి గెలిపించామా మనం అన్న ఫీలింగ్ మా అందరికి కలిగిందండి. సో చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరు చూడండి బాబు, అసలు మీరు చూడండి ఒకసారి, మీకు నవ్వు రావట్లేదా? ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అట్లా బిహేవ్ చేయొచ్చా? మీరు కాదండి, ఇప్పుడు ఏంటి రోజా గారు అవనియండి, జోగి రమేష్ గారు, వీళ్ళందరూ ఏమైపోయినట్లు ఏంటి? వాళ్ళు అయిపోయారని కొత్త రక్తం నింపుతున్నారనా? కాదండి, వీళ్ళంతా ఆల్మోస్ట్ అధికారంలో ఉన్నప్పుడు చాలా రకాలుగా వివిధ దారుల్లో, వివిధ మార్గాల్లో ప్రజల సొమ్ముని స్కీముల పేర్లతోటి, పథకాల పేర్లతోటి పక్కదారులు మళ్లించి ఉన్నారు. వాటికి సంబంధించి ఆల్రెడీ తీగలాగితే డొక్క కదిలింది అన్నట్టుగా ప్రతి వ్యవస్థలో ఒక తీగ కొట్టుకుంటే మొత్తం డొక్కంతా కదులుతుంది. ఎవరి దగ్గర ఆగిద్ది అంటే పోయి ఇట్లాంటి మినిస్టర్ల దగ్గర, వీళ్ళ దగ్గర ఆగుతోంది. ఈ కేసులో ఎక్కడ లోపలేస్తారు అని వాళ్ళు అసలు బయటికి రావడం మానేశారు ఇప్పుడు. అందువల్ల ఇప్పుడు పాపం కొత్త వాళ్ళు పార్టీ బాధ్యతలను నెత్తినెత్తుకోవడానికి సిద్ధపడుతున్నారండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా నమ్ముతూ. ఓకే, లోపలేయడం ఖాయమా?
అది చట్టం తన పని చేసుకుంటుంది. వాళ్ళ దగ్గర తప్పు లేకపోతే ఎవరు లోపల వేయలేరు. లోపల వేసినా వీళ్ళకి ఏం బయటకు రావడం పెద్ద విషయం కాదు. తప్పు చేసి ఉంటే అది ఎవరు ఆపలేరు. పెద్ద పెద్ద మహా వాళ్ళే వెళ్ళారు. వీళ్ళే దానికి అతీతులు కాదు చట్టానికి. ఓకే, వెంకటరెడ్డి గారు. అబ్బా, వర్మ గారు అద్భుతం సార్. నాకైతే చాలా రోజుల తర్వాత పాపం ఇందాక గాయత్రి గారు మీరే మిస్ అయ్యారు చాలా రోజుల చెప్పినట్టు తర్వాత అంటేని. అంటే పాపం ఇద్దరు లేడీస్ ప్యానల్ లో, అది కూడా ఇద్దరు మా సిస్టర్స్ ఇద్దరు. ఎందుకంటే అద్భుతం కదా, వాళ్ళతో మనం డిబేట్స్ అంటే నాకు చాలా ఆనందంగా ఉంటది. ఎందుకంటే పాపం అంత కామెడీ మళ్ళీ నేను ఎక్కడా కూడా మిస్